కార్తీక పురాణము 11వ అధ్యాయము. సుశీలమందర వృత్తాంతము. పురాణ శ్రవణ ఫలము. రాజోత్తమ, తిరిగి చెప్పెదను వినుము. కార్తీక మాసమందు అవిస పువ్వులతోనూ హరిని పూజించిన వాని పాపములు నశించును. చంద్రాయన వ్రతఫలము పొందును. కార్తీక మాసమందు గరికతోనూ కుశలతోనూ హరిని పూజించువాడు పాప విముక్తుడై వైకుంఠమును చేరును. కార్తీక మాసమందు చిత్రరంగులతో కూడిన వస్త్రములను హరికి సమర్పించువాడు మోక్షము పొందును. కార్తీక మాసమందు స్నానమాచరించి హరిసన్నిధిలో దీపమాలలను నుంచువాడు పురాణమును చెప్పువాడును పురాణమును వినివాడును పాపములన్నయూ నశింపజేసుకొని పరమపదను పొందుదురు. ఈ విషయమై ఒక పూర్వ కథ కలదు. అది విన్న మాత్రమునే పాపములు పోవును, ఆయురారోగ్యములు ఇచ్చును, బహు ఆశ్చర్యకరముగా ఉండును. దానిని చెప్పెద వినుము. కళింగ దేశమందు మంత్రుడన్నొక బ్రాహ్మణుడు కలడు. అతడు స్నాన సంధ్యావందనాదులను విడిచి పెట్టినవాడై ఇతరులకు కూలి చేయుచుండెడివాడు. అతనికి మంచి గుణములు కలిగిన సుశీలయను పేరు గల ఒక భార్య ఉండెను. ఆమె పతివ్రతయు సమస్త సాముద్రిక లక్షణములతో కూడినదై ఆడవారిలో శ్రేష్ఠురాలై ఉండెను. ఓ రాజా, ఆ సుశీల భర్త దుర్మార్గుడపూరునైనను అతని యందు ద్వేషమునుంచక సేవించుచుండెను. తరువాత వాడు వేరైన జీవనోపాయము తెలియక కూలి జీవనము కష్టము తలచి కత్తిని ధరించి అడవిలో మార్గము కనిపెట్టుకునియుండి దాని నిడుచువారిని కొట్టి వారి ధనమును అపహరించి కొంతకాలము గడిపెను. ఇట్లు చౌర్యము వలన సంపాదించిన వస్తువులను ఇతర దేశములకు పోయి అమ్ముకొని ఆ ధనముతో కుటుంబమును పోషించుచుండెను. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు చౌర్యము కొరకు మార్గమును కనిపెట్టియుండి మార్గాన వచ్చిన బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టి అతని సొమ్మంతయు హరించెను. ఇంతలో క్రూరుడైన కిరాతకుడు ఒకడొచ్చి ఆ ఇద్దరి బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతయు తాను హరించెను. కిరాత మనుష్య గ్రంథమును గ్రహించి వచ్చి వానిని కొట్టెను. కిరాతుడును కత్తితో పులిని కొట్టెను. ఇట్లు ఇద్దరును పరస్పర ప్రహారముల చేత ఒక్కమారే చనిపోయిరి. ఇట్లు ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతుడు నలుగురు ఒకచోట మృతి నొంది యమలోకమునకు పోయి కాలసూత్ర నరకమందు యాతనబడిరి. యమభటులు వారినందరినీ పురుగులతోనూ ఆమేధ్యముతోనూ కూడినటువంటి భయంకరమైన చీకటిలో సలసలా కాగుచున్న రక్తమందు బడవేచిరి. జనక మహారాజా, ఆ బ్రాహ్మణి భర్త సమస్త ధర్మములను చేయుచు ఆచారవంతురాలై హరిభక్తియుక్తమైన సజ్జన సహవాసమును చేయుచు నిరంతరము భర్తను ధ్యానించుచుండెను. ఓ రాజా, ఇట్లుండగా దైవవశము చేత ఆ యతీశ్వరుడు హరినామస్మరణ చేయుచు నాట్యము చేయుచు పులకింత శరీరుడై హరినామామృతమును పానము చేయుచు సమస్త వస్తువులందు హరిని దర్శించుచు ఆనంద బాష్పవంతుడై ఆమె ఇంటికి వచ్చెను. ఆమెయు ఆ యతిని చూచి భిక్షమీడి, అయ్యా యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించి తిని. మీ వంటి వారి దర్శనము దుర్లభము. మా ఇంటి వద్ద నా భర్త లేడు. నేనొక్కదానిని పతిధ్యానము చేయుచున్నదానను. ఆమె ఇట్లు చెప్పగా విని యతీశ్వరుడు ప్రియభాషినియు శ్యామయునయిని అయిన ఆమెతో ఇట్లనే, అమ్మాయి, ఈరోజు కార్తీక పూర్ణిమ మహాపర్వము. ఈ దిన సాయంకాలము హరిసన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనము జరపవలెను. ఆ పురాణమునకు దీపము కావలెను. నూనె తెచ్చెదను కనుక నీవు వత్తిని చేసి ఇమ్ము. శ్యామయనగా యవనవతి అని అర్థము. యతీశ్వరుడు ఇట్లు చెప్పగా ఆ చిన్నది విని సంతోషముతో గోమయము తెచ్చి ఆ ఇల్లు చక్కగా అలికినదై అందు 5 రంగులతో ముగ్గులను పెట్టి పిమ్మట దూదిని పరిశుద్ధము చేసినదై ఆ దూదిచే 2 వత్తులను చేసి నూనెతో యతీశ్వరుని వద్ద వెలిగించి స్వామికి సమర్పించెను. ఆ చిన్నది దీపపాత్రను వత్తిని తాను
ఇచ్చినందుకు యతీశ్వరుడు చాలా సంతోషించి దీపమును వెలిగించెను. యతియు ఆ దీపము ముందు హరిని పూజించి మనశ్శుద్ధి కొరకై పురాణ పఠనం ఆరంభించెను. ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణమునకు రండని చాలామందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాక మనస్సుతో పురాణమును వినెను. తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను. కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందెను. అంతలో చక్రాంకితులు, చతుర్భుజులు, పద్మాక్షులు, పీతాంబరధారులైన విష్ణుదూతలు దేవతల తోటలోనున్న పుష్పములతో, ముత్యాలతోనూ, పగడములతోనూ, రచించిన మాలికలతో, వస్త్రములతోనూ, ఆభరణములతోనూ అలంకరింపబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడి వలె ప్రకాశించడి ఆ విమానమందు ఆమెను ఎక్కించి జయజయధ్వనులతో కరతాళములు చేయుచు చాలామంది వెంటరాగా వైకుంఠలోకమునకు చేరెను. ఆమె వైకుంఠమునకు పోవచ్చు మార్గమందు నరకమును చూచి అచ్చట తన పతి నరకమునందు ఉండుటకు ఆశ్చర్యముంది విష్ణుదూతులతో ఇట్లు పలికెను. ఓ విష్ణుదూతలారా, నిమిషమాత్రము ఉండండి. ఈ నరకకూపమందు నా భర్త ముగ్గురితో పడియుండుటకు కారణమేమి? ఈ విషయము నాకు చెప్పుడు. వీడు నీ భర్త. వీడు కూలి చేసియు దొంగతనము చేసియు పరాధన అపహారము చేసినాడు. వేదోక్తమైన ఆచారములను వదిలి దుర్మార్గమందు చేరినాడు. అందువల్ల వీడు నరకమందున్నాడు. ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. ఇతడు బాల్యము నుండి మిత్రుడైయున్న వానినొకరిని చంపి వారి ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేత హతుడాయను. అట్టి పాపాత్ముడు కనుక ఇతడు నరకమందు బడియున్నాడు. ఈ మూడవ వాడు కిరాతుడు. వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు. అందుచేత వీడు నరకమందుండెను. ఈ నాలుగవ వాడు పులి, కిరాతుడు పరస్పర ఘాతములచే మృతినొందిరి. ఈ పులి పూర్వమందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు. అందుచేత వీడు నరకమందున్నాడు. ఇట్లు నలుగురు నరకమందు యాతననొందుచున్నారు. ద్వాదశి నాడు నేయి వాడవలెను, నూనె వాడకూడదు. విష్ణుదూతులిట్లు చెప్పగా విని ఆమె, అయ్యలారా, ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తిగలరని అడిగెను. ఆ మాట విని దూతలిట్లనిరి, అమ్మ, కార్తీక మాసమందు నీ చేత చేయబడిన పుణ్యమందు పురాణ శ్రవణ ఫలమును నీ భర్తకిమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వత్తి పుణ్యమును ఈ కిరాతులకు సమానంగా నిమ్ము. దాని వలన వారు ముక్తులగుదురు. పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యమును ఈ కృతునకు ఇమ్ము. దానితో వాడు ముక్తుడగును. ఇట్లు ఆయా పుణ్యధనముల చేత వారు ముక్తులగుదురు. విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యముంది బ్రాహ్మణ స్త్రీ ఆయా పుణ్యములను వారికిచ్చెను. దాని చేత వారు నరకము నుండి విడుదలై విమానములను ఎక్కి ఆ స్త్రీని కొనియాడుచు మహాజ్ఞానులు పొందడి ముక్తి పదమును గూర్చి వెళ్ళిరి. కాబట్టి కార్తీక మాసమందు పురాణ శ్రవణమును చేయువాడు హరిలోకమందుండును. ఈ చరిత్రను వినువారును మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందుదురు. 11వ అధ్యాయము సంపూర్ణము. హరిహరార్పణమస్తు. శుభం.